ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. మీకు కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. రైట్, ఇవాళ ఏమంటారు, కథలోకి వెళ్లే ముందు భోగి గురించి ఏమైనా మాట్లాడదాం? తప్పకుండా. భోగి గురించి అదే అడుగుదాం అనుకున్నాను. భోగి మంట అసలు ఎందుకు వేస్తారు? ఉదయం 3:30 బ్రహ్మీ ముహూర్తంలోనే భోగి మంట వేసుకొని అందరూ కూర్చొని చక్కగా ఆ వేడిని తాకుతూ, మరి అంటే దాని సంకేతం ఏమిటి అసలు? అంటే అనేక కారణాలు భోగికి ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే భోగి అనగానే అక్కడ శుభ్రం చేసి, ముందు బ్రహ్మముహూర్తంలో శుభ్రం చేసి కళ్ళాపు చల్లి చక్కగా అదంతా అలిగి అక్కడ ఈ మంటకి కావాల్సిన సామాగ్రిని అంతా తీసుకొచ్చి ఇంట్లో పాతవే పెడతామో దొంగలే పెడతామో ఏవో మడతానికి తీసుకొచ్చి పెట్టి అది చేసిన తర్వాత దాని మీద నీళ్లు కాచి పిల్లలకి స్నానం చేయించి భోగిపళ్ళు పోస్తే, అంటే భోగిపళ్ళు ఒకటి చాలా ముఖ్యమైన ఘట్టం ఇందులో భోగిలో. ఆ భోగిపళ్ళు చాలామంది ఏం చేస్తారు అంటే 6 ఏళ్ళ పిల్లలకు పోస్తారు, కొంతమంది 12 ఏళ్ళు డెడ్ లైన్, 12 ఏళ్ళు దాటిన పిల్లలకి అయితే పోయారు. ఎవరన్నా పోసుకోవచ్చు, బట్ 12 ఏళ్ళు లోపు వాళ్ళకి ఎందుకు పోస్తారంటే వాళ్ళకి దిష్టి ఉంటుంది, ఆ దిష్టి పోవడం కోసము. భోగి రోజే ఎందుకు పోస్తారు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆ రోజు పోస్తాడు. మకర రాశిలో భోగిలో ప్రవేశిస్తే ఈ రేగిపళ్ళే ఎందుకు పోయాలి? దానికి సంబంధం ఏమిటి అంటే దీనికి అరకు ఫలము అంటారు, అంటే సూర్య ఫలము అని. ఇది రేగిపళ్ళకి అరకు ఫలము అంటాం, అదే సూర్య ఫలము. ఆ సూర్యుడు మకర రాశిలోకి వెళుతున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన ఫలం పిల్లలకి పోస్తే అది దిష్టికి దిష్టి తీయడానికి అని చెప్పి. తర్వాత ఈరోజు ఆడపిల్లలందరూ కూడా చక్కగా భోగి స్నానాలు చేసి ఇంటి ముందు గొబ్బిళ్ళు పెట్టుకొని చక్కగా రంగురంగుల పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించి అక్కడి నుంచి గోదా మందిరానికి వెళ్తారు గోదా కళ్యాణం చూడడానికి. సో అలాగే ఇవాళ భోగి అని అవడానికి కారణం ఏమిటంటే గోదాదేవి భూదేవిగా పుట్టినప్పుడు, మానవ అవతారంలోకి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు కోసం ఆమె తపస్సు చేసి పూజ చేసి ఎలా అయినా భర్తగా పొందుదామన్న తలంపుతో ఉన్నప్పుడు ఒక రోజున శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయితే ఆ ప్రత్యక్షాన్ని చూసి ఆ భోగభాగ్యాలతో చూసిన భోగభాగ్యాలతో శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ ఉంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ భోగభాగ్యాలు ఇలా గుర్తుండిపోవాలి అంటే ఈరోజు భోగిగా గుర్తింపబడుతుంది అని చెప్పేసి. అంటే సో ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటాయి. సో పాత ఆలోచనలన్నీ మంటల్లో వేసేసి కొత్త ఆలోచనల వైపు అడుగులు వేయమని ఇంట్లో ఉన్న పాత సామాన్తో సహా వేసేయమంటారు. మేము అలాగే వేసేసేవాళ్ళం. పాత సామాన్ ఏది ఉండడానికి వీల్లేదు. ఈ పాత జ్ఞాపకాలు ఏమి, ఈ బాధ పెట్టే జ్ఞాపకాలు ఏమి ఉండడానికి, ఇబ్బంది పడే జ్ఞాపకాలు ఏమి ఉండడానికి వీల్లేదు. అన్ని కొత్త ఆలోచనలు రావాలి, పాత ఆలోచనలు ఉండకూడదు అని చెప్పేసి. అలాగే ఇక్కడతో మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యుడు దిశ మారుతూ ఉంటుంది. దిశ మారినప్పుడు ఈ చలి కొంచెం తగ్గి వేడి స్టార్ట్ అవుతుంది. ఇన్ని రకాల కారణాలతో ఈ భోగిని మనం చేస్తుంటాం. సో అందరికీ భోగి శుభాకాంక్షలు. అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి